Okay. Good evening to everybody. How are you? Great, sir. Oh, excellent. See, in last class, that means in the morning session, we had discussed about the fundamentals of arithmetic. Arithmetic లో ఏమేం కావాలి ఇదంతా డిస్కస్ చేసాం. అండ్ వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ నియర్ ఫ్యూచర్, మన దగ్గరలో ఇంకొద్దిగా ఈ 30 days 40 daysలో మనం ఏమేం టాపిక్స్ డిస్కస్ చేస్తామంటే దోస్ ఆర్ లిస్టెడ్ హియర్. ఎవ్రీథింగ్ ఈజ్ లిస్టెడ్ హియర్. 25 టాపిక్స్గా నేను డివైడ్ చేశాను దీంట్లో. అండ్ ఆల్ ద టాపిక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దాంట్లో కొన్ని ఎక్సెప్షనల్ వెరీ there are few related to staff selection commission and few related to ISET and few related to SI and constable, few for groups. అన్నిటికీ యూజ్ అయ్యేది ఫండమెంటల్స్ ఆర్ వెరీ వెరీ నెసెసరీ. ఇఫ్ యూ డోంట్ నో యూ కెనాట్ క్యాల్కులేట్ ఫర్ దట్. ఓకే, సో దీంట్లో ద ఫస్ట్ వన్ వాట్ వీఆర్ డిస్కసింగ్ హియర్ ఈస్ ఫండమెంటల్స్, బేసిక్స్ డిస్కస్ చేస్తున్నాం ఎట్ ప్రెజెంట్. ఓకే, అండ్ దీంట్లో బాడ్మాస్ గురించి డిస్కస్ చేసాం. వాట్ ఈస్ బాడ్మాస్? బాడ్మాస్ అంటే ఐ నీడ్ ఆన్సర్స్ ఫ్రమ్ యువర్ ఎండ్. వాట్ ఈస్ బాడ్మాస్? బి ఫర్ బ్రాకెట్, ఓ ఫర్ ఎస్, నెక్స్ట్ ఎం ఫర్ మల్టిప్లికేషన్, ఎస్ ఆర్ నో, నెక్స్ట్ ఎస్ ఎస్ yes, that's it. Yes or no? As Anupama said, she is right in the order. Okay, and unna vaatilo annittikante first priority goes to Unna vaatilo B, sir. yes, unna vaatilo B for bracket. There are so many types of brackets. Dantlo konni manam discuss chesam. It's one is vinculum, the other is normal small brackets, the other is the parenthesis. in computer science language లో మనం దాన్ని parenthesis అంటాము. లెఫ్ట్ parenthesis అండ్ రైట్ parenthesis. మ్యాథమెటికల్ టర్మ్స్ లో దాన్ని స్మాల్ బ్రాకెట్స్ అంటాము. ఓకే, అండ్ మ్యాథమెటిక్స్ ని వదిలేసి నార్మల్గా అయితే ఇట్స్ అ బ్రాకెట్, దట్స్ ఇట్. స్మాల్, బిగ్, ఫ్లవర్, మీసాల బ్రాకెట్ అట్లాంటివి ఉండవు. దెర్ ఇస్ నో కాన్సెప్ట్ కాల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్. ఇట్ జస్ట్ అ బ్రాకెట్. ఓపెన్ అయింది, క్లోజ్ అయింది, ఇంతవరకే. రైట్, సో ఉన్న వాటిలో ఇన్నర్ మోస్ట్ ది ఫస్ట్ చేయాలి. దట్ ఈజ్ వాట్ vinculum. Okay, vinculum is just a bar. So other than B for bracket, O for off, and D for division, M for multiplication, A for addition and S for subtraction, other than that vinculum అనేది just an arithmetic operation కాదు, it's just a priority. Bracket అనేది arithmetic operation కాదు, it's just a priority. So ఇలా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. Are you clear? Yes or no? Other than that ఇంకా ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నాం. ఏంటది? ఇట్స్ జస్ట్ ఉన్న వాటిలో ఏది విన్కులం ఏది బ్రాకెట్ అనేది చెక్ చేస్తే దాంట్లో ఇన్నర్ మోస్ట్ వన్ మనం ఫస్ట్ క్యాల్కులేట్ చేయాల్సింది ఇది 4 - 3. సో దిస్ ఈస్ ద సొల్యూషన్ హియర్. 4 - 3 ఇన్నర్ మోస్ట్ చేయాలి. దాని తర్వాత 4 - 3 అంటే 1. దాని తర్వాత 5 - 1 అంటే 4. 6లో నుంచి 4 తీసేస్తే 2, ఆ 2ని తీసేస్తే ఐ విల్ గెట్ 3. సో ఫైనల్ హియర్ ఇట్స్ 3. అండ్ హియర్ 1 + 1/2 ఈజ్ 1.5. 1 - 1/2 ఈజ్ 0.5. 1.5 డివైడెడ్ బై 0.5 ఈజ్ అగైన్ ఇట్స్ 3. సో దీని వాల్యూ ఇట్స్ 3. అండ్ లేటర్ ఇట్స్ జస్ట్ 1/2 + 1/3 హోల్ డివైడెడ్ బై 1/2 - 1/3. డినామినేటర్స్లో 2, 3 ఉంది కాబట్టి 6 వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా గెట్స్ క్యాన్సల్. పైన న్యూమరేటర్ దాన్ని ఇంకొకటి కాంపోనెండో అండ్ డివిడెండో అనే కాన్సెప్ట్ అంటారు. బట్ దట్ ఈస్ నోవే రిలేటెడ్ టు దిస్. చేసే ఆపరేషన్ అలా ఉంది అంతే. కానీ ఇట్స్ జస్ట్ 2 + 3 ఈజ్ 5 అండ్ 2 and 3 డిఫరెన్స్ ఈజ్ 1. సో 5 దాని వాల్యూ కంప్లీట్లీ ఇట్స్ జస్ట్ 5. So 3 × 3 9/5. The total entire value is, that's it. So the factorial అంటే కూడా డిస్కస్ చేసాం. 4 factorial means 4 × 3 × 2 × 1. n factorial in the sense n × n - 1 × n - 2 or else 1 × 2 × 3 × and so on n అన్నా కూడా n factorial. బట్ ఇక్కడ రిమెంబర్ 0 factorial is 1 and 1 factorial is 1. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. టు సాల్వ్ ఫ్యూ ప్రాబ్లమ్స్ లేదా స్టాండర్డ్ ప్రాబ్లమ్స్ ఏదన్నా అడిగినా కూడా మనం చెప్పేదానికి మనకు నెససరీ. ఇస్ దట్ క్లియర్? ఓకే, అండ్ నౌ లేటర్ ఫ్యూ రోమన్ నెంబర్స్. మనకందరికి తెలిసిందే ఐ అంటే తెలుసు, వి అంటే తెలుసు, ఎక్స్ అంటే తెలుసు. దిస్ ఈజ్ వెరీ ఫెమిలియర్. అండ్ ఎల్ అంటే 50.
డోంట్ నో, సి అంటే 100 డోంట్ నో, డి అంటే 500 డోంట్ నో, అండ్ ఎం అంటే 1000 డోంట్ నో. బేస్డ్ ఆన్ దట్ కొన్ని ప్రాబ్లమ్స్ ఇవ్వచ్చు, రైల్వేస్లో ఇవ్వచ్చు, అండ్ ఇంకా స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో వెరీ రేర్గా ఇస్తారు. ఇచ్చినప్పుడు మాత్రం దిమ్మ తిరుగుతుంది, ఎందుకంటే రేర్గా ఇస్తాడు కదా, కాబట్టి ఎక్కువ ప్రాక్టీస్ చేయరు దీన్ని. అండ్ ఇవే కాదు, అండ్ సిఆర్టీ క్యాంపస్ రిక్రూట్మెంట్ అండ్ ట్రైనింగ్లో కూడా ఇస్తారు. అండ్ నాట్ ఈవెన్ దట్, ఇన్ సిఆర్టీ ఈవెన్ యూ విల్ గెట్ ఫ్యూ ప్రాబ్లమ్స్ లైక్ ఇట్స్ బైనరీ ఫార్మేట్లో ఏ విధంగా కన్వర్ట్ చేయాలి, హెక్సాగనల్ సిస్టంలో ఏ విధంగా కన్వర్ట్ చేయాలి, అటువంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఇన్ బైనరీ యూ రిక్వైర్ 1 and 0, ఏ విధంగా కన్వర్ట్ చేయాలి, రోమన్ నంబర్ టు బైనరీ ఫామ్, నంబర్ న్యూమరికల్ ఫామ్ టు బైనరీ ఫామ్ నుంచి న్యూమరికల్ ఫామ్, ఇలా కన్వర్షన్స్ మీకు చేయమని ఇస్తారు. యూ షుడ్ బి వెరీ ఫాస్ట్. దాంట్లో ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేస్తే మీకు వెరీ ఫాస్ట్గా వస్తుంది. అది కూడా లేకుండా బ్లైండ్గా కొంత క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత యూ కెన్ గెస్ ఈవెన్ ఇట్, బికాస్ ఇఫ్ యూ హ్యావ్ కమాండ్ ఓవర్ వాట్ ఈస్ 2 into 2, 4 into 2, 8 into 2, 16 into 2, 32 into 2, 64 into 2, into 2, 128 into 2, 256 into 2. What happened? 512 into 2, 1024 into 2, 2048 into 2, 4096 into 2, into 2, 8192 into 2. సో మీకు ఈ నంబర్స్ ఎప్పుడైతే కమాండ్ ఉంటాయో నంబర్స్ ఆ విధంగా స్ప్లిట్ చేసుకోవడమే నీకు కావాల్సింది. 6 అనే నెంబర్ని రాయాలి. ఇఫ్ యూ రిక్వైర్ ఎ బైనరీ ఫామ్, 4 అనే నెంబర్ తెలుసు కదా, 4 + 2 is 6. ఎస్ ఆర్ నో? 4 అనే నెంబర్లో 1 ఉండాలి, 2 అనే నెంబర్లో 1 ఉండాలి, లాస్ట్లో 0 ఉండాలి. 110 ఈజ్ నథింగ్ బట్ 6. ఆన్సర్ ఓవర్. సో బైనరీ ఫామ్ కూడా అలా చెయ్యొచ్చు, లేకుంటే మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉండాలి. ఫ్యాక్టరైజేషన్ 2 3 times, మళ్ళీ 2, దానికి రిమైండర్ 1, ఇదంతా మెథడ్ ఈజ్ వెరీ లాంగ్ ప్రాసెస్. ఇఫ్ యూ కెన్ ఇంటర్ప్రెట్ యువర్ స్కిల్స్, యువర్ మ్యాథమెటికల్ స్కిల్స్ రిగార్డింగ్ 2 powers గుర్తుంటే ఆన్సర్స్ ఆర్ వెరీ సింపుల్. ఎస్ ఆర్ నో? అది సిఆర్టీ వాళ్ళు ట్రై చేయండి, రైట్? అండ్ ఈవెన్ ఫర్ రైల్వేస్ వాళ్ళకు కూడా వెరీ రేర్ కేస్లో బైనరీ ఫామ్స్ అడుగుతారు. ఇదే బైనరీ ఫామ్స్ వెరీ సింపుల్. ఇప్పుడు నేను ఏమైతే అడిగానో మీ మైండ్లో ఉన్నాయనుకో, ఆన్సర్స్ ఆర్ ఓవర్. నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ అడిగితే మీరు ఆన్సర్ చెప్పేదానికి ప్రయత్నించండి. 10 అనే నెంబర్కి కోడ్ చెప్పాలి. మీరు ఫస్ట్ చేయాల్సిన పని స్ప్లిట్ చేయడం. 10కి 8 + 2. ఎస్ ఆర్ నో? అవునా కదా? ఎస్. 8 + 2 అంటే 8 అంటే 1 0. ఇది ఎలా ఉంటుందంటే 1 2 4 8, ఇది నంబర్స్. అవునా కదా? ఫస్ట్ 2 power 0. ఇప్పుడు మీకు న్యూమరికల్ సిస్టమ్, డెసిమల్ నెంబర్ సిస్టమ్ మనం వాడేది. డెసి మీన్స్ వాట్? ఇట్స్ జస్ట్ ఎ 10. 10 power 0 ఈజ్ వాట్? దాన్నే యూనిట్స్ డిజిట్ అంటారు. 10 power 1 ఎంత? 10, దాన్నే టెన్స్ డిజిట్ అంటారు. 10 square ఎంత? 100s డిజిట్ అంటారు. 10 cube ఎంత? 1000 డిజిట్ అంటారు. ఓకే, ఇప్పుడు మన ఏ నెంబర్నైనా సరే, ఓకేనా, మీ ఫోన్ నెంబర్లో లాస్ట్ 4 digits చెప్పండి. లాస్ట్ 4 digits 4249 కదా? 4249. దీన్ని చదవండి అంటే 4249 అని చదువుతాం. ఎస్ ఆర్ నో? 4000 అని చదువుతాం. ఎందుకు ఎలా చదవాలా? 4 lakhs అని చదువుకోవచ్చు కదా. 1000లో ఉందని ఎట్లా కన్ఫర్మ్ చేసినాం? ఎవరు చెప్తున్నారు సీక్రెట్గా? ఇట్ జస్ట్ ఏ ప్లేస్ ఈజ్ మేకింగ్ యూ వెరీ కంఫర్ట్. అంటే అది ఆ ప్లేస్లో ఉంది కాబట్టి మనం 4000 అంటున్నాం. ఎస్ ఆర్ నో? సో ఇట్స్ ఎ ప్లేస్ ఈజ్ మేకింగ్ ఇట్. 4 is only a digit, it's just a face value. Place value is 1000, that's why it is becoming 4000. 4 into 1000. అలానే ఇక్కడ ప్లేస్ వాల్యూ is 1, ప్లేస్ వాల్యూ is 2, అక్కడ 10 100 1000 1 lakh 10 lakhs అలా అవుతుంది. ఇక్కడ 1 2 4 8 16 32 అలా అవుతుంది. ఇక్కడ ప్లేస్ వాల్యూ ఇంతే. ఈ ఊర్లో ఇంతే ఉంటుంది, ఆ ఊర్లో 100 10 ఇలా పెరుగుతుంది. ఎస్ ఆర్ నో? ప్లేస్ వాల్యూ. ఓకే, ఎన్ని సెంట్లన్నా ఉన్నాయి, అన్ని రౌండ్ ఫిగర్లోకి వెళ్ళిపోతాయి. బైనరీ ఫామ్ అంటే ఇలా ఉంటుంది, డెసిమల్ ఫామ్ అంటే ఇలా ఉంటుంది. హెక్సాగనల్ అంటే 16 వస్తుంది. 16 square, 16 cube, 16 power 4 ఇంతే. ఇంకా డౌట్ ఏంటి అనుపమ? బై అంటే 2 powers. ప్లేస్ వాల్యూస్ గురించి చెప్తున్నా నేను, ప్లేస్ వాల్యూ గురించి చెప్తున్నా. డెసి అంటే ఎంత?
10 డిజిట్స్ వాడతాం. బైనరీ అంటే ఎంత? 2 డిజిట్స్ వాడతాం. అది 1 and 0. ప్లేస్ వాల్యూ ఇది. మనం వాడేది 10 డిజిట్సే కదా, 1 lakh ఎట్టొస్తుంది మళ్ళా? ఎస్ సార్ నో, వాడేది 10 డిజిట్సే కానీ ప్లేస్ వాల్యూస్ ఆర్ డిఫరెంట్. ఆర్ యూ క్లియర్ అనుపమ? నాట్ క్లియర్. ఓకే, ఏంటి 10 డిజిట్స్ వాడతాం కదా అన్నదా? బైనరీ అంటే 1 0 కదా వాడాల్సింది అని, అవునా కదా? ఎస్. ఇప్పుడు ఇక్కడ నేనేం వాడలేదు, ప్లేస్ వాల్యూ రాశా. డెసిమల్ సిస్టంలో ఎలా రాస్తా? 0, 10, 100, 1000 అని ప్లేస్ వాల్యూస్ రాస్తాను. ఆ విధంగా ఇక్కడ రాశా, 1, 2, 4, 8 అని. అండర్స్టూడ్ ఆర్ నాట్? బైనరీ సిస్టంలో ఇలా ఉంటుంది ప్లేస్ వాల్యూ, డెసిమల్ నెంబర్ సిస్టంలో ఇలా ఉంటుంది. మనం వాడేది ఇది. బైనరీ సిస్టమ్ వాడేది ఎవరు వాడతారంటే ఇక్కడ ఈసీఈ ఎవరు? ఈసీఈ డిపార్ట్మెంట్ ఎవరు లేరు? ఓకే, ఈసీఈ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు, కంప్యూటర్ సైన్స్లో ఉన్న వాళ్ళు, నాట్ ద అకాడమిక్స్ కాదు, యూజ్ అయ్యేది అప్లికేషన్. అంతెందుకు, ఎలక్ట్రికల్ స్విచ్ వేయాలి, స్విచ్ ఆఫ్ చేస్తే 0, స్విచ్ ఆన్ చేస్తే 1. ఇఫ్ ఇట్ ఈస్ 1 పవర్ ఫ్లోస్, ఇఫ్ ఇట్ ఈస్ ఆఫ్ పవర్ won't flow. కంప్యూటర్ ఈజ్ జస్ట్ మేడప్ ఆఫ్ ఓన్లీ స్విచెస్. పవర్ ఫ్లో అయితే డిస్ప్లే వస్తుంది, పవర్ కాకుంటే ఇక్కడ ఉన్న డిస్ప్లేలో కనపడదు అసలు. అన్ని చిన్న లైట్స్. ఒక్కొక్క లైట్ వెలగాలంటే ఒక్కొక్క లైట్కి కోడింగ్ ఉంటుంది, ఆ లైట్ వెలగాలి అని. సో దానికోసం ఇవన్నీ వాడేది, డబ్బులు ఎంచుకునేదానికి కాదు. 8, 4, 2, 1 అది వాడితే ఇంకా తెచ్చేవాడు. నో, యూ కెనాట్. ఓకే, ఎక్కడ యూస్ చేస్తున్నామో దాన్ని బట్టి మనం వాడతాం. ఓకేనా? సైంటిఫిక్గా కొన్ని చోట్ల వాడతాం. సో అపార్ట్ ఫ్రమ్ దట్, దాని గురించి బైనరీ సిస్టమ్ అంటే ఎంత స్పీడ్గా చేయగాలి అనేది 10 అనే నెంబర్ ఇచ్చా. 10 అంటే 8 + 2 అన్న. 8 + 2 అంటే 8 అనే ప్లేస్లో 1 రాయండి, 2 అనే ప్లేస్లో 1 రాయండి, మిగతావి 0 రాయండి. దీని వాల్యూవే 10, దాని వాల్యూవే 10, దీని వాల్యూ 10 అనమాట. 1010 అంటే బైనరీ నెంబర్ సిస్టమ్ వాల్యూ ఈజ్ 10. అదే 20 అనే నెంబర్ ఇచ్చా అనుకోండి, ఎలా వాడతారు? 16 + 4 అని రాస్తే చాలు. 16 అనేది 2 power 4 కదా, ఎస్ ఆర్ నో? ఫస్ట్ 0 ఉంటుంది, 8 తర్వాత కదా 1, 1 0 1 0 0. దిస్ ఈజ్ 20. సో అవి చాలా మైన్యూట్గా వస్తాయి కాబట్టి జస్ట్ అక్కడికే స్టాప్ చేస్తున్నా, వెరీ రేర్గా వస్తాయి. కానీ మీకు అర్థమైందా కాన్సెప్ట్? ఎస్ ఆర్ నో? కెన్ ఐ మూవ్ టు ద నెక్స్ట్ పాయింట్? సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఆ ఎగ్జాంపుల్లో MCDLXIV. సో లెఫ్ట్ సైడ్ రాస్తే ఏం చేయాలి? సబ్స్ట్రాక్ట్ చేయాలి. రైట్ సైడ్ రాస్తే ఏం చేయాలి? యాడ్ చేయాలి. సో ఇక్కడ రోమన్ నంబర్స్లో వాట్ ఈస్ సి అంటే ఏంటి? ఓకే, డి అంటే ఏంటో, ఎం అంటే ఎంత, ఎక్స్ అంటే ఎంత, ఎల్ అంటే ఎంత, 100కి ఏం నొటేషన్, 500కి ఎంత నొటేషన్, 1000కి ఎంత నొటేషన్, 100కి, 90కి అయిపోయి. ఎస్ దట్స్ ఇట్. దాన్ని ఏమంటాం? ఎక్స్ సి, దట్స్ ఇట్. సి ఈజ్ ఎ సెంచురీ, గుర్తుపెట్టుకోండి. సి సెంచురీ అయిపోయింది. ఓకే, సో 500 అంటే డి, 400 రావాలి. ఇప్పుడు సిడి, అంతే కదా, కాంపాక్ట్ డిస్క్ సిడి. అదే నాకు 501 రావాలి. ఇప్పుడు ఎట్లా? 501 డిఐ, అంతే, డిఐ ఇట్స్ ఎ 501. సో వెరీ సింపుల్. మీకు కొంత బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అసలు ఈ ప్రాబ్లమ్సే కాదు, దీస్ ఆర్ జస్ట్ నంబర్స్ అంతే. ఓకే, 550 చూపించాలి. 550 500 కంటే ఎక్కువనా తక్కువనా? ఎక్కువ కాబట్టి రైట్ సైడ్ రాయాలా? ఎస్, డిఎల్ రవీంద్రారెడ్డి, డిఎల్ రవీంద్రారెడ్డి ఎవరో తెలీదా? పోనీలమ్మా. ఓకే రైట్, ఈస్ దిస్ క్లియర్? ఓకే, ఆయన ఎక్స్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్కి, మైదుకూర్ ఖాజీపేట నియోజకవర్గం. ఓకే రైట్. సో ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి జస్ట్ ఐఎమ్ బ్రీఫింగ్ ఇట్. ఓకే, సో నెక్స్ట్, దీస్ ఆర్ ఇంపార్టెంట్.
సో ఇది తెలుసు 1000 అంటే సార్ 10 క్యూబ్, ఇది ఓకే, నో ప్రాబ్లం. బట్ వాట్ అబౌట్ దిస్ మిలియన్ దగ్గర కొంతమంది అవునో కాదో అనే డౌట్స్ ఉంటాయి. నో డౌట్స్, ఇట్స్ 10 power 6. అండ్ 1 బిలియన్ 10 power 9, 1 ట్రిలియన్ ఇట్స్ 10 power 12. ఓకే, ఉన్నాయి. ఏకంగా గూగుల్ కూడా ఉంది. గూగుల్ అనేది కూడా ఒక వాల్యూ, పైన సున్నాలు రాసుకుంటూ ఉంటాం. ఓకే, రైట్. సో అబ్సల్యూట్ వాల్యూ హియర్ ఇట్స్ మాడ్యులస్ అంటే ఏం లేదు, సైన్ తీసేస్తాం, అది ఒక్కటి మైండ్లో పెట్టుకోండి. ఓకే, సైన్ తీసేస్తాం, అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీరు ఇవి క్యాలిక్యులేట్ చేసుంటారు, స్కూల్ లెవెల్లో చేసుంటారు, అప్పుడు భలే ఆనందపడి ఉంటాడు. ప్రాబ్లం అంతా చిన్నదైపోయి ఉంటుంది, మైనస్ ఉంటే పెద్ద ప్రాబ్లం, ఆ ప్రాబ్లం కాస్త చిన్నదైపోయి ఉంటుంది, మైనస్ వెళ్ళిపోయింది. బట్ అది ఇప్పుడు మళ్ళీ ప్రాబ్లం కాదు, ఇట్స్ వెరీ సింపుల్. ఇస్ దట్ క్లియర్? కెన్ ఐ మూవ్ టు ద నెక్స్ట్? యా, దీంట్లో కొన్ని ప్రాపర్టీస్. మాడ్యులస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు మాడ్యులస్ మైనస్ ఏ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ. ఓకే, అండ్ మాడ్యులస్ ఏ ఈజ్ మాడ్యులస్ ఏ ఇంటూ మాడ్యులస్ బి. ఏబీని మల్టిప్లై చేసినా మాడ్యులస్ ఏని మాడ్యులస్ బిని మల్టిప్లై చేసినా ఒకటే, అట్లే డివిజన్ చేసినా ఒకటే. అండ్ ఇది ఒకటి కొంచెం ఇంపార్టెంట్, మాడ్యులస్ ఏ ప్లస్ బి అనేది గ్యారంటీగా తక్కువ ఉంటుంది, మాడ్యులస్ ఏ ప్లస్ మాడ్యులస్ బికి తక్కువ ఉంటుంది డెఫినెట్లీ. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా సో ఈ ప్రాబ్లం చేసాం, దీనికి ఆన్సర్ కూడా చెప్పినారు, దీనికి ఆన్సర్ చెప్పారు, దీనికి చాలామంది తప్పు చెప్పారు. సో దీస్ ఆర్ ఆల్ క్యాలిక్యులేషన్స్. అండ్ ఇది కూడా చేసాం. సో నొటేషన్స్ నెక్స్ట్ ఇంతవరకు చేసాం, రైట్? సో దాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేద్దాం. 38 into 42. సో 40 కంటే 2 తక్కువ, 40 కంటే 2 ఎక్కువ, 38 అనేది 42 అనేది. ఎస్ ఆర్ నో? సో క్యాలిక్యులేషన్స్ ఆర్ వెరీ సింపుల్. ఎలా అంటే 38 into 42 ఈజ్ నథింగ్ బట్ 40 square minus 2 square రాసుకోవచ్చా రాసుకోకూడదా? వెరీ సింపుల్, బికాస్ 40 minus 2 into 40 plus 2, దిస్ ఈజ్ ఇన్ అ ఫార్మ్ ఆఫ్ a plus b into a minus b. సో a square minus b square ఫామ్లో ఉంటుంది. ఇదంతా మైండ్లో జరగాలి. 40 square minus 2 square బయటికి చెప్పాలి. ఓకే, 40 square is 4 square is 16, పక్కన 2 సున్నాలు పడేయండి. 1600 minus 2 square 4 తీసేయండి, 1596. ఆన్సర్ ఓవర్. ఓకే, ఇదంతా పొడుగ్గా ఉంటుంది, లాస్ట్కి ఆన్సర్ ఇదే 1596. బికాజ్ ఇట్స్ వెరీ సింపుల్. ఇఫ్ యూ క్యాలిక్యులేట్ యూ కెన్ క్యాలిక్యులేట్, ఇఫ్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ యూ కెన్ క్యాలిక్యులేట్, ఇఫ్ యూ విల్ యూ కెన్ క్యాలిక్యులేట్. మీరు అస్సలు క్యాలిక్యులేట్ చేయలేమంటే క్యాలిక్యులేట్ చేయలేరు. ఇది కూడా చాలా సింపులే, సింపుల్ అనుకుంటేనే సింపుల్. ఓకే, 38 into 42 ఎలానో 52 into 48 ఇది చెప్పండి. 52 into 48 ఆన్సర్ ప్లీజ్. సో 52 into 48 మీన్స్ ఇట్ జస్ట్ 50 square minus 2 square 4 తీసేయాలి. 50 square is 2500 minus 4, 2496. దట్స్ ఇట్, వెరీ సింపుల్. ఓకే, సో 2094 into 106, 2106. సో 2096 అంటే అక్కడ వాల్యూ 2100 minus 6 square రావాలి. అంటే 2100 whole square minus 6 square రావాలి. 2100 whole square is nothing but 21 square తెలిస్తే చాలు. 21 square is 441. 2 zeros కి స్క్వేర్ ఈజ్ ఇంకో 2 సున్నాలు రాసుకోండి. 6 square is 36. 36 తీసేయడం ఎంత ఈజీ చెప్పండి. ఎస్ ఆర్ నో? సో ఇట్స్ వెరీ వెరీ సింపుల్. ఇస్ దట్ క్లియర్? నాకు ఆన్సర్ చెప్పండి. 44 ఆడుంది కదా, 4409964 అయినా చెప్పొచ్చు కదా. 36 కదా, 6కి ఏం కలిపితే 0, 4 కలిపితే చాలు. 6 + 4 is 0. అలానే 3 ఉంది కదా, 3కి ఏం కలిపితే దట్స్ ఇట్. సో బట్ ఇట్ ఈస్ ఆల్రెడీ కలిపేసాం ఒక 10 కాబట్టి 64 కలిపితే కదా 100 36కి. సో 936, 964, 36 తీసేసాం. సో 441 అనేది 1 తీసేసి 0 పెట్టుకున్నాం, ఎందుకంటే తీసేసాం. ఒక్కటి తగ్గినా కూడా 440కి వెళ్ళిపోతుంది. అలాంటి 36 తగ్గింది. వెరీ వెరీ సింపుల్. అండ్ దీనికి వాల్యూ
64 into 74. Very simple. 4 తక్కువ 4 ఎక్కువ. 70 square minus 4 square. 4 square is 16. Yes or no? And 70 square. 70 square is 7 square is 4900. 4900 minus 6. 6 square is, sorry, 4 square. 4 square is 16. So 4900 minus 16 is answer 4884. Very good. 4884. Answer is very, very simple. Is this clear? So right. So ఇక్కడ 5 into 5 square. Squares చూద్దాం. Five square please. Answer 25. 15 square, 25 square, 35 square, 45 square. Arvind, చెప్పాలి. 55 square, 65 square. Rajesh, 75 square, 85 square, 95 square, 105 square, 115 square. వీటికన్నిటికీ ఆన్సర్స్ చెప్పొచ్చు. లాజిక్ ఒకటి తెలిస్తే చాలు. లాస్ట్లో 5 ఉంది, 5 స్క్వేర్ రాసుకోండి. 25, 25, 25, 25, 25, 25. 25, 25, 25, 25, 25, 25. ఎస్ ఆర్ నో? నెక్స్ట్ చేయాల్సింది టెన్స్ డిజిట్ ఒక్కటి తీసుకుంటే చాలు. టెన్స్ డిజిట్ వాల్యూ ఇక్కడ ఏముంది? 1 కదా. ఎస్ ఆర్ నో? 1 ఉంది కాబట్టి 1 ఇంటూ నెక్స్ట్ డిజిట్ ఈస్ 2. 1 2s are 2. 3 6, 3 4s 12, 4 5s 20, 25, 5 6 30, 25. So 30, 25, 42, 56, 72, 90, 110. Next 11 12s 132. So answers can be very faster. మనకు తెలియాల్సింది లాజిక్ ఒక్కటే. లాస్ట్లో యూనిట్ డిజిట్ 5 కాబట్టి 25 రాసేసుకున్నాం. టెన్స్ ప్లేస్లో ఏముందో నెక్స్ట్ డిజిట్తో మల్టిప్లై చేసాం కాబట్టి ప్రతి ఒక్కటి వచ్చింది. లాజిక్ అర్థమైందా? వేరే వేరే కలర్స్ వేయడానికి ఒకటే కారణం, మీకు ఐడియా రావాలని, అంతే. ఇస్ దిస్ క్లియర్? కెన్ ఐ మూవ్ టు ద నెక్స్ట్? సో ఇలా కాకుండా 1 ఉందనుకోండి, ఎలా? 10, 20, 30. ఇది చాలా కష్టం కదా. 50, 60, 70, 80, 90, 100. సో వీటి స్క్వేర్లు కష్టం కదా. ఎలా చేయాలి ఇది? 10 స్క్వేర్ ఎంత? ఇట్ జస్ట్ 100. 2 zeros వస్తాయి. 2 స్క్వేర్ ఎంత? 400. 3 స్క్వేర్ 900. 1600, 2500, 3600, 4900, 6400, 8100, 100. Very simple. Yes or no? So multiples of 10 అనేది very very simple. లాస్ట్లో 5 వెరీ వెరీ సింపుల్. అంటే మనం అన్నీ చేసినవి 5s 0s కాబట్టి అన్ని మల్టిపుల్స్ ఆఫ్ 5 కొట్టేసినాం ఇప్పుడు దాకా. 100 లోపు 100 బయటే కనుక్కున్నాం ఇంకా కొన్ని. ఎస్ ఆర్ నో? 100 లోపు అన్ని మల్టిపుల్స్ ఆఫ్ 5. దట్ మీన్స్ 5 లాస్ట్లో ఉన్నవి, 0 లాస్ట్లో ఉన్నవి, అన్నీ వెరీ 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 ఈజీ. ఎస్ ఆర్ నో? ఓకే. అదర్ దాన్ దట్ ఇంకా ఏమన్నా నంబర్స్ ఉన్నాయా అంటే 1 స్క్వేర్ ప్లీజ్, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 8 స్క్వేర్ 9 స్క్వేర్ 10 స్క్వేర్ 11 స్క్వేర్ 13 స్క్వేర్
12 square, 13 square, 14 square, 15 square, 225, 16 square, 256, 17 square, 289, 18 square, 324, 19 square, 361, 20 square, 400. కరెక్టే కదా? ఎందుకు చెప్పండి ఇంకా. 220, 22 square, 484, 23 square, 529, 24 square, 576, 25 square, 625, 26 square, 676, 27 square, 729, 28 square, 784. Yes, 29 square, 8, 841, 30 square, 900, 31 square, 961, 4 square, 16, 5 square, దీని డిఫరెన్స్ 4 plus 5, అవునా కదా? 4 స్క్వేర్ ఎంత, 5 స్క్వేర్ ఎంత, ఎంత యాడ్ చేసాం? దేని స్క్వేరో అది, దేని నెక్స్ట్ స్క్వేరో అది, ఆ వాల్యూ ఈ వాల్యూ రెండు యాడ్ చేస్తే నాకు నెక్స్ట్ స్క్వేర్ వచ్చేసింది. వచ్చిందా లేదా? 4 స్క్వేర్ ఎంత? 4th టేబుల్ వచ్చు కదా మీ అందరికీ, చదువుకొని ఉంటారు కదా చిన్నప్పుడు. 2 కాట్లో 2, 3 కాట్లో 3 అని. ఓకే, 4 1 time హౌ మచ్? 4 2 time, 4 3 time. దీంట్లో డౌట్ లేదు కదా? ఇట్స్ జస్ట్ ఎ కంటిన్యూస్ సీక్వెన్షియల్ అడిషన్. 4 plus 4 plus 4 plus 4 plus 4. If you know 4 into 4, can you calculate 4 into 8, 4 into 5? Yes or no? By simple addition, just a 4. 4 4s are 16 తెలిసిన వాళ్ళకి 4 5s are 20 తెలియడం కష్టమా? లేదు. ప్లస్ 4 యాడ్ చేస్తే చాలు. సింపుల్ కామన్ సెన్స్. ఎస్ ఆర్ నో? ఇప్పుడు 4 5s are 20 అన్న 5 4s are 20 అన్న ఒకటే అని తెలుసా తెలీదా? ఇప్పుడు 5 4s are మీకు తెలిసినప్పుడు 5 5s are కనుక్కోవడం కష్టమా? ఇప్పుడు 5 టేబుల్లో ఉన్నా కదా, వాట్ ఐ షుడ్ యాడ్? 5 యాడ్ చేయాలి. యాడ్ చేయండి 20కి, ఆన్సర్ వచ్చేసింది. అదే ఆన్సర్. ఓకే, అలా 31కి కష్టపడ్డారు కదా, 30 స్క్వేర్ తెలిస్తే 30 plus 31 యాడ్ చేయండి చాలు. 30 plus 31 ఎంత? 61ని 900 కలిపేయండి, ఆన్సర్ ఎంత? ఆన్సర్ ఓవర్. దానికోసం కష్టపడద్దు. వెరీ వెరీ సింపుల్. ఓకే, 31 32 యాడ్ చేసేయండి అర్జెంటుగా. ఎంత? 63. ఆ 63ని 961కి యాడ్ చేసేయండి అర్జెంటుగా. 1024, ఆన్సర్ ఓవర్. సో నెక్స్ట్ దానికి అదే ఆన్సర్. లాజిక్ అర్థమైందా? ఇఫ్ యూ నో 1 యూ కెన్ క్యాల్కులేట్ నెక్స్ట్. ఇఫ్ యూ నో 1 యూ కెన్ ఈవెన్ క్యాల్కులేట్ ప్రీవియస్. 5 స్క్వేర్ ఎంత? 25 తెలిస్తే 16 కనుక్కోవచ్చు. -5 -4, ఆన్సర్ ఓవర్. -5 -4, ఆన్సర్ ఓవర్. మళ్ళీ చూద్దాం. 900 ఎంత? 30 స్క్వేరే కదా. 30 plus 29 ఎంత? 59. అది తీసేయండి, పిడబోతుంది. 500 minus 30, సారీ 900 minus 30 minus 20 minus 9, అదే ఆన్సర్. 29 స్క్వేర్. ఎస్ ఆర్ నో? -30 -29. ప్రీవియస్ది రావాలంటే మైనస్ చేయండి, నెక్స్ట్ది కావాలంటే ప్లస్ చేయండి, అంతకుమించి ఇంకేం చేయొద్దు. ఓకే, 2 3 కావాలంటే చేద్దాం. ఇది ఒకటి తెలిస్తే ఇంకోటి కనుక్కోవడం ఎలా అనేదే ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఓకే, ఏ నెంబర్ అయినా ఎలా కనుక్కుందాం. ఓకే, అలా అని చెప్పేసి 32 ఒకవేళ బై మిస్టేక్గా ఎగ్జామ్లో వస్తే 30 కనుక్కొని సార్ చెప్పినాడు షార్ట్ కట్ +30 +31 మళ్ళీ ఇచ్చు, మళ్ళీ 31 మళ్ళీ 32, టైం వేస్ట్. అలాంటి చేయొద్దు. లాజిక్ తెలిసేదానికి మాత్రమే నేను ఐఎమ్ జస్ట్ మేకింగ్ యూ అండర్స్టాండ్. అంతేకాని ఏ ప్రాబ్లం ఇచ్చినా కూడా ఇట్లే చేయాలని రూల్ లేదు. ఓకే, దెర్ ఆర్ సో మెనీ వేరియస్ మెథడ్స్ టు క్యాల్కులేట్ ఓన్లీ ద స్క్వేర్స్.
బికాస్ ఇట్ జస్ట్ అన్ అప్లికేషన్ ఆఫ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. యూ ఆల్ నో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. మీ స్కూల్ లెవెల్ నుంచి రుద్ది చెప్పేసి ఉంటారు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ నిద్రపోయినా కూడా ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఏ 2ab అంతవరకు ఓకే. నెక్స్ట్ వాట్ నెక్స్ట్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఏ విధంగా దాన్ని యూజ్ చేయాలి, దట్ ఈస్ ఇంపార్టెంట్. యు ఆర్ నాట్ యూజింగ్, యు ఆర్ జస్ట్ బై హార్టింగ్. ఓకే, యు ఆర్ జస్ట్, మీకు టీచర్లు లేదా సార్లు ఆ రోజుల్లో చెప్పుంటారు, అది బుక్లో రాసుకొని ఉంటారు, లేదా మీ సార్ కొడతాడనో లేదా మీ ఇంట్లో వాళ్ళు కొడతారనో, మొత్తానికి అది మైండ్లోకి వచ్చేసింది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ అస్సలు సంబంధం లేదు. ఈవెన్ డాక్టర్స్ కూడా తెలుసు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అంటారు. ఓకే, బట్ పాయింట్ ఈస్ హౌ యు ఆర్ ఇంప్లిమెంటింగ్ ఇట్ అగైన్ టు ఫైండ్ ఎ స్క్వేర్స్. కొంత యూజ్ చేస్తే, కొంత లాజిక్ యూజ్ చేస్తే, లాజికల్ బ్రెయిన్, దీనికి పెద్ద పిహెచ్డి మ్యాథమెటిషియన్ అవసరం లేదు. జస్ట్ సింపుల్ కామన్ సెన్స్ లాజిక్ తెలిస్తే చాలు. వాట్ ఈస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఇంకా దేంట్లో డౌట్ ఉన్నా దీంట్లో డౌట్ ఉండకూడదు కదా. ఓకే రైట్, సో దాన్ని యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేసేదానికి ప్రయత్నిద్దాం. లెట్ మీ నో ఎనీ డబల్ డిజిట్ నెంబర్, మీకు నచ్చిన ఒక డబల్ డిజిట్ నెంబర్ చెప్పండి. డబల్ డిజిట్ అంటే మళ్ళీ త్రిబుల్ డిజిట్ చెప్పి సార్ ఇదే సార్ డబల్ డిజిట్ అని చెప్పొద్దు. డబల్ డిజిట్ నెంబర్ ప్లీజ్. 79 స్క్వేర్ చేసేటప్పుడు మనకు ఫస్ట్ తెలియాల్సింది 7 స్క్వేర్ తెలియాలి, 9 స్క్వేర్ తెలియాలి. మీకు తెలుసా? తెలిస్తే చాలు ఆన్సర్ చేయొచ్చు. ఓకే, 9 స్క్వేర్ ఈజ్ హౌ మచ్? 81 అని తెలిసింది. ఓకే, 7 స్క్వేర్ ఈజ్ హౌ మచ్? 49 అని కూడా తెలుసు. ఇప్పుడు మనకి ఇంకో విషయం కూడా తెలియాలి. 7 times 9 ఎంత, ఇంటూ 2 చేస్తే ఎంత, ఆ విషయం తెలిస్తే చాలు. 7 9s are ఇంటూ 2 126. ఈ విషయం తెలిస్తే ఆన్సర్ ఇప్పుడు అయిపోతుంది. దీని స్క్వేర్ రాసుకోవచ్చు ఇప్పుడే. ఓకే, ఏం చేయాలంటే ఫస్ట్ ఈ ఒకటిని ఇక్కడ నిర్దాక్షిణ్యంగా రాసుకోవాలి. ఒకటి క్లియర్. ఓకే, యూనిట్ డిజిట్ ఈజ్ ఆల్వేస్ 1 ఇఫ్ ఇట్ ఈస్ 9. 79 స్క్వేర్ అంటే 1 గ్యారంటీగా వస్తుంది. ఇది క్లియర్, ఎస్ ఆర్ నో? అండ్ నెక్స్ట్ రావాల్సిన పాయింట్ ఏంటంటే 8 + 6 ఎంత? 14లో 1 ఇక్కడ పెట్టేద్దాం, 4 ఇక్కడ రాసేసుకుందాం. 41 క్లియర్. 12 + 1 ఎంత? సార్ ఇదంతా ఎందుకు సార్, మీరు ఎందుకు చేసుకుంటున్నారు? 126 + 8 కొట్టేయండి. యా కొట్టచ్చు, నో ప్రాబ్లం. 126 + 8 ఈజ్ 134. సో 13 అవతల పడేయండి, 4 ఇక్కడ రాసుకోండి, మీ ఇష్టం అది. సో 13 ఇక్కడ రాసేద్దాం. 13 + 49. సార్ అట్లాంటి ఫిట్టింగ్లు మాకు పెట్టద్దు. ఒక్కటి 49కి ఇచ్చేయండి, 50 అవుతుంది. బ్యాలెన్స్ 12 అట్లే పెట్టుకోండి భద్రంగా, 62 అవుతుంది. వెరీ వెరీ సింపుల్. దాంట్లో కూడా కాంప్లికేటెడ్గా ఏం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకటి దానికి ఇచ్చేయండి, తర్వాత యాడ్ చేసుకోండి. ఆన్సర్ ఎంత? 62 41. ఇఫ్ యూ క్యాలిక్యులేట్ యూ విల్ గెట్ ద సేమ్. బట్ మీకు తెలియని పాయింట్ ఏంటంటే దిస్ ఈజ్ బి స్క్వేర్, దిస్ ఈజ్ బి స్క్వేర్, దిస్ ఈజ్ ఏ స్క్వేర్, దిస్ ఈజ్ 2ab. దట్ ఈజ్ అప్లికేషన్ ఆఫ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఓకే, ఇది షార్ట్ కట్ అని అందరు చెప్తా అంటారు. ఇది షార్ట్ కట్ కాదు, దిస్ ఈజ్ బేసిక్స్. ఇది తెలిస్తే ఇది ఎలా యూజ్ చేయాలి. కానీ మీకు ఏ స్క్వేర్ బి స్క్వేర్ 2ab అని చెప్తే అమ్మా దీంట్లో ఇంత ఉందా, ఇంకంతే బ్రెయిన్ అంతా దాని గురించి ఇంకోటి ఎట్లా చేయొచ్చు, అవసరం లేదు. మనకు కావాల్సింది ఆన్సర్ రావాలి అంతే. క్వశ్చన్ ఏంటి, ఏదైనా డబల్ డిజిట్ ఇస్తే ఆన్సర్ ఎలా కనుక్కోవాలి, దానికోసమే మనకు జాబ్ ఇచ్చేది. ఇఫ్ యూ డన్ ఏ పిహెచ్డి అండ్ ఇఫ్ యూ ఫైండ్ ఎనీ అదర్ మెథడ్ టు క్యాలిక్యులేట్, యురేకా అని మీకేం ప్రైజ్ ఇవ్వరు. ఎస్ ఆర్ నో? సో డోంట్ వరీ, జస్ట్ ఇంప్లిమెంట్ టు క్యాలిక్యులేట్ స్క్వేర్. ఎనీ డిజిట్ స్క్వేర్ కనుక్కోవడం ఈ మెథడ్లో కనుక్కోవచ్చు. ఈజ్ దిస్ క్లియర్? ఓకే, ఇది కూడా రాసుకోకుండా చేయొచ్చు సార్, చేయొచ్చు, బ్రహ్మాండంగా చేయొచ్చు. ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు క్యాలిక్యులేట్, మీరు క్యాలిక్యులేట్ చేయగలిగితే ఇదేం రాయకుండా డైరెక్ట్ రాసుకుంటూ పోవచ్చు. మీరు చేయాల్సింది ఒకటే, ఇదే ప్రాసెస్ సింగిల్ స్టెప్లో వస్తాం. ఇదే 79 స్క్వేర్ మళ్ళీ కనుక్కుందాం. ఓకే, 79 స్క్వేర్. ఓకే, 79 స్క్వేర్ మా 9 స్క్వేర్ ఎంత మాధవి? 8 ఇక్కడ రాసుకుందాం, 1 ఇక్కడ రాద్దాం. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ చేయాల్సింది ఇవి ఉన్నాయని మల్టిప్లై చేయండి. 7 times 9 times 2 63 × 2 126 + 8 134 ఇక్కడ రాసుకుందాం. 2 డిజిట్స్ అయిపోయాయి. ఇంతవరకు క్లియరా? ఫస్ట్ చేసింది స్క్వేర్, నెక్స్ట్ చేసింది మల్టిప్లై, దాని తర్వాత క్యారీ, ఉన్న వాల్యూ యాడ్ చేసాం. లాస్ట్ చేయాల్సింది 7 స్క్వేర్ ఎంత? 49 + 13 60. ఆన్సర్ ఓవర్. ఓవరా కాదా? ఏమన్నా మనం ఏ ప్లస్ బి రాసినామా, స్క్వేర్ రాసినామా, ఏం రాయలేదు. ఏదన్నా ఈ లాజిక్ ఇంప్లిమెంట్ చేసామా? నో లాజిక్, డైరెక్ట్. ఇట్స్ అ ప్యూర్ క్యాలిక్యులేషన్.
ప్యూర్ క్యాలిక్యులేషన్. దీనికి ఎంకాము, లైఫ్ సైన్స్, బీటెక్ నో నాట్ రిక్వైర్డ్. మ్యాథమెటిషియన్స్ అసలు అవసరం లేదు. ఇట్ జస్ట్ ఎ లాజిక్. వాట్ ఈజ్ యువర్ నేమ్? సారీ సార్, నేను బీకామ్, నాకు అట్లాంటి క్వశ్చన్లు అడగద్దు. అది సండ్రీ డెటార్సో అది మాత్రమే అడగండి. ఇంకా వేరే క్వశ్చన్ అడిగితే సారీ సార్ నా దగ్గర రికార్డ్ లేదు, ఇట్లాంటి చెప్పొద్దు. ఓకే, సో ఇట్స్ జస్ట్ అన్ ఆన్సర్, రైట్? ఏదైనా నెంబర్ చెప్తే స్క్వేర్ కనుక్కోవడం సింపుల్. సారీ సార్ నేను బీకామ్ కాబట్టి నేను క్యాలిక్యులేటర్ వాడతా, ఇక్కడ వాడడం కష్టం. నో, అదేం అవసరం లేదు. ఓకే, అక్కడ మీకు కావాల్సింది లాజిక్ పైన ధ్యాస పెడతాం, ఇక్కడ నంబర్ పైన ధ్యాస పెడతాం. అక్కడ ధ్యాసే, ఇక్కడ ధ్యాసే పెట్టేది. ఓకే, అదొకటి. అది ఆలోచించడం కూడా మీరే ఆలోచించాలి. కాబట్టి నో ప్రాబ్లం, ఇట్స్ వెరీ సింపుల్. ఇస్ దిస్ క్లియర్? ఇంకో నెంబర్ ప్లీజ్. ఇంకొక నెంబర్ 64. 64 స్క్వేర్. నేను ఎన్నో మెథడ్స్ ఉన్నాయి, చాలా సింపుల్గా సింగిల్ స్టెప్లో కూడా అయిపోతాయి. బట్ ఒకటే మెథడ్ చెప్పాలనే ఉద్దేశంతో ఇది ఒకటి చెప్తున్నా. ఓకే, ఏం అవసరం లేదు, దీనికి డైరెక్ట్గా ఆన్సర్ రాసుకోవచ్చు. బట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా చేయాల్సి వస్తుంది. ఆ లాజిక్ అంతా ఎందుకు అనే ఉద్దేశంతో డైరెక్ట్ చెప్తున్నా. ఓకే, 4 స్క్వేర్ ఎంత? 16. 1 6 అండ్ 6 into 4 into 2 48 plus 1 so 49. 6 square answer over. So 40 96. Is this clear? Very 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 simple. మీకు 10 స్క్వేర్ వరకు వస్తే చాలు. 10 స్క్వేర్ వరకు వస్తే చాలు, మీకు మల్టిప్లికేషన్స్ కొన్ని వస్తే చాలు. ఓకే, అది కూడా 10 మల్టిప్లికేషన్స్ వస్తే చాలు. ఓకే, మీకు 20 వరకు మల్టిప్లికేషన్స్ వస్తే 200 వరకు కనుక్కోవచ్చు. 200 వరకు కనుక్కోవచ్చు. 194 స్క్వేర్ కనుక్కోవాలనుకోండి ఏం చేస్తాం? 4 స్క్వేర్ 19 స్క్వేర్, 19 into 4 into 2 అయిపోయింది, ఆన్సర్ ఓవర్. లేదు మీకు లాజిక్ తెలుసు, 200 - 6 హోల్ స్క్వేర్ కనుక్కుంటా. 200 - 6 హోల్ స్క్వేర్ ఇంకా ఈజీ, అంతే కదా? ఎస్ ఆర్ నో? సో ఎనీ నెంబర్ స్క్వేర్ కనుక్కోవచ్చు. వెరీ వెరీ సింపుల్. మీకు అసైన్మెంట్ ఏంటంటే 1 నుంచి 100 వరకు కనుక్కొని చెప్పండి. ఓకే, నాట్ నౌ, ఇప్పుడు కాదు, మీ ఇష్టం వచ్చిన మెథడ్. నాకు ఆన్సర్ మీరు కనుక్కోగలగాలి. లాజిక్ ఈస్ ఏబుల్ టు డూ ఫాస్టర్ ఆర్ నాట్, అదొక్కటే నాకు కావాల్సింది. మీరు ప్రాక్టీస్ చేస్తే మీ మెథడ్లో చేసినా, ఏ మెథడ్లో చేసినా, ఇంకో మెథడ్లో చేసినా మీకు ఆ మెథడ్ గుర్తుంటుంది. దానికోసం 1 to 100 చేయమంటున్నా. ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు డూ ఇట్ వితౌట్ పెన్ అండ్ పేపర్, నంబర్ బ్రెయిన్లో మీరు చేయగలిగితే ఆ నెంబర్ డైరెక్ట్ రాసేయండి, దానికి మెథడ్ మళ్ళీ నాకు అవసరం లేదు. ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు డూ ఇట్. 1 స్క్వేర్ సార్, 1 స్క్వేర్ వెరీ టఫ్, 1 into 1 అట్లా చేయొద్దండి. 1 స్క్వేర్ 1 అయిపోయింది, ఓవర్. 20 స్క్వేర్ మళ్ళీ 20 into 20 సార్, యూనిట్ డిజిట్ ఫస్ట్ తర్వాత స్క్వేర్. నో, 20 స్క్వేర్ ఈజ్ 400, ఆన్సర్ ఓవర్. సో వాట్ ఐ మీన్, ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు డూ ఇట్. ఓకే, మీకు ప్రాక్టీస్ కోసం మాత్రమే అసైన్మెంట్ ఇస్తున్నా. ఓన్లీ మీరు బుక్కులు నింపేదానికి ప్రయత్నించొద్దు. క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి సార్ చెప్పినాడు ఏం మెథడ్ రాయొద్దంట, బేసిక్ క్యాలిక్యులేటర్ వద్దులే, మొబైల్ చాలు. ఓకే, అలా ఏం చెయ్యొద్దండి, ఎందుకంటే మొబైల్ నేర్చుకోదు, మీరు నేర్చుకోవాల్సింది. ఓకే, మూవింగ్ టు ద నెక్స్ట్. చెప్పమ్మా. అవునమ్మా. అవునమ్మా, కరెక్ట్. అట్లా నువ్వు అనుకున్నావు కదా, అట్లా అనుకోకూడదు. 60 + 4 అనుకోవాలి. అలా అనిపించింది, కనపడేది ఒకటి, ఇంటర్నల్గా జరిగేది ఇంకోటి. 10th డిజిట్ కదా నేను కనుక్కునేది ఇక్కడ, అది మర్చిపోయినాను. ఇది 9 కాదు 90, 9 కాదు 90 అది. ఓకే, ఆర్ యూ క్లియర్? అంతే, వెరీ వెరీ సింపుల్. టైం అంతైందా? ఓకే, రైట్. స్క్వేర్ రూట్స్ ఏ విధంగా కనుక్కోవాలి? రూట్ 16 ఎంత? 4. రూట్ 25? ఓకే, ఇది డివిజన్ మెథడ్, ఇది మళ్ళీ చూద్దాం. 4096
దీని రూట్ ఎంత? అంతే కదా? ఓకే, కానీ మెథడ్ మనకు కావాలి కదా. 96 లాస్ట్లో యూనిట్ డిజిట్ ప్లీజ్. 40 దేని స్క్వేర్ తర్వాత ఉంది చెప్తారా? 6 స్క్వేర్ తర్వాత ఉంది, 7 స్క్వేర్ ముందు ఉంది, కాబట్టి దీని వాల్యూ 60స్లో ఉంటుంది. 60, 61, 62, 63 అండ్ సో ఆన్ 69. 61 నుంచి 69 మధ్యలో డెఫినెట్గా ఉండాలి, వితౌట్ ఎనీ నాలెడ్జ్ ఏం సంబంధమే లేకుండా నేను చెప్పగలిగేది 4096 ఈజ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ 60 and 70 డెఫినెట్లీ. అవునా కాదా? ఎస్. అట్లాంటప్పుడు మీకు 65 స్క్వేర్ కనుక్కోవడం చాలా సింపుల్ అని తెలుసు, అవునా కాదా? 65 స్క్వేర్ కనుక్కోవడం ఈజీనా? $65 స్క్వేర్ ఇస్ 4225. 42 కంటే ఇది తక్కువనా ఎక్కువనా? తక్కువ. కాబట్టి 61నో 62నో 63నో 64 ఉండాలి డెఫినెట్గా, అవునా కాదా? అయితే ఒక లాజిక్, 6 రావాలంటే దేని స్క్వేర్ అయి ఉండాలి? 1 స్క్వేర్ 6 అవుతుందా? 2 స్క్వేర్ అవుతుందా? 3 స్క్వేర్ అవుతుందా? సో పాసిబిలిటీ ఈజ్ ఓన్లీ 1. సో ఆన్సర్ ఈజ్ 64 స్క్వేర్. ఆన్సర్ ఓవర్. ఇది ఆలోచించాలి, దీనికోసం ఇదంతా రాయకూడదు, ఇదంతా మీకు అర్థం కావాలని నేను రాశా. ఓకే, 4096 అన్న వెంటనే 40 అన్న వెంటనే 6 స్క్వేర్ 7 స్క్వేర్. సో 6 స్క్వేర్ 7 స్క్వేర్ అన్న వెంటనే ఇట్స్ లైస్ ఇన్ బిట్వీన్ 60 and 70 అన్న వెంటనే 65 స్క్వేర్ ఆలోచిస్తే 6 7 times 42 కంటే తక్కువ ఉందా ఎక్కువ ఉందా ఆలోచించిన వెంటనే లాస్ట్ 6 రావాలంటే దేని యొక్క స్క్వేర్ వస్తుంది? 4 యొక్క స్క్వేర్ వస్తుంది. సో ఆన్సర్ ఈ 64. ఆన్సర్ ఓవర్. వితౌట్ పుట్టింగ్ అ పెన్ ఆన్ పేపర్ యూ కెన్ సాల్వ్ ద ఆన్సర్. ఎస్ ఆర్ నో? వెరీ వెరీ సింపుల్. స్క్వేర్ రూట్స్ ఇలా కనుక్కోవచ్చు. లాస్ట్ యూనిట్ డిజిట్ 2గా ఎందుకు డివైడ్ చేశా అంటే 96లో 6 ఫోకస్ చేశా, ఇక్కడ 40లో 40 ఫోకస్ చేశా. ఎస్ ఆర్ నో? ఈజ్ దేర్ ఎనీ డౌట్? ఎట్లమ్మా? 5 నెంబర్స్ చెప్పుమ్మా. ఇదో ఇక్కడ ఉందిగా, అడిగిన వెంటనే వచ్చేసింది. ఓకే, 2 5 అవునా? 5 వచ్చేది దేనికి? ఓన్లీ 5 స్క్వేర్కే, ఇది ఫిక్స్. 156 దేని స్క్వేర్ తర్వాత ఉంది? 144కి 169కి మధ్యలో ఉంది. సో ఇట్ షుడ్ బి 125. ఆన్సర్ ఓవర్. ఎస్ ఆర్ నో? అవునా కాదా? 120స్లో తప్ప వేరే ఛాన్సే లేదు. 121, 122, 123, 124, 125, 126, 127, 128, 129 తప్ప వేరేది రాకూడదు. 125 ఎందుకు వచ్చిందంటే 5 స్క్వేర్ 25 కాబట్టి మాత్రం అక్కడ ఫిక్స్ అయిపోయాం. 15625. ఆన్సర్ ఓవర్. ఈజ్ దిస్ క్లియర్? ఎస్ ఆర్ నో? ఇంకోటి లాజిక్ నేర్చుకుందాం. 125 స్క్వేర్ ఎంత? 15625. ఓకే, 225 స్క్వేర్ ఎంత? 625. 325 స్క్వేర్ ఎంత? 625. ఓకే, సో 25 వదిలేద్దాం, మధ్యలో నెంబర్ తీసేద్దాం. ఈ లాస్ట్ 1 ఈ లాస్ట్ 5 అవునా కాదా? 1 5 ఎంత? 1 5 ఇంటూ ఈ 1 మల్టిప్లై చేస్తే ఎంత? అందుకు అది 115 625. అదే ఇక్కడ 25 ఇంటూ 2 50 అయిపోయింది దీని ఆన్సర్. 225 స్క్వేర్ ఇస్ 50 625. ఓకే, ఈ లాస్ట్ 35 ఇంటూ 3 105. ఆన్సర్ ఓవర్. 105 625. ఆన్సర్ ఓవర్. 325 425 625 725 825 925 525. మీకు హోంవర్క్. ఓకే, సో మీకు 2 హోంవర్క్స్, ఒకటి 1 to 100, ఇంకొకటి 125 225 325 ఆల్ 25s ఇన్ ట్రిపుల్ డిజిట్స్. ఇవి హోంవర్క్స్. దాని తర్వాత స్క్వేర్ రూట్స్ కనుక్కున్నాం కదా ఇప్పుడే. అది కాకుండా మీకు ట్రెడిషనల్ మెథడ్ ఆ రోజుల్లో మీరు స్కూల్లో కనుక్కొని ఉంటారు. 2304 అనే నంబర్ రాసుకుంటే డివిజన్ మెథడ్లో 23 అనే నంబర్ని చూసిన వెంటనే 23 ఈజ్ విచ్ స్క్వేర్, నియర్ టు విచ్ స్క్వేర్. 25 తీసుకోకూడదు, 16 తీసుకోవాలి. 4 into 4 16 కాబట్టి 16 రాసుకున్నా. 23లోంచి 16 తీసేస్తే ఎంత? 7 రాసుకున్నా. దాని తర్వాత 04 అది కూడా రాసుకున్నా. 704 వచ్చిన తర్వాత
4కి డబల్ చేసి 8 రాసుకున్నా. 8 తర్వాత ఏం నెంబర్ రాస్తే 8 ఇక్కడ రాయాలి. 8 తర్వాత ఏం నెంబర్ రాస్తే దాంతో ఇది 8 ఇలా ఉంటుంది నంబర్. ఫస్ట్ 704 ఇక్కడ ఏం నెంబర్ రాస్తానో అక్కడ అదే నెంబర్ రాయాలి. ఆల్రెడీ 4 ఉంది అక్కడ. ఇది దీని గురించి చెప్తున్నా. ఇక్కడ 1 రాస్తే 81 రాసుకోవాల్సి వస్తుంది. 2 రాస్తే 82 × 2 రాయాల్సి వస్తుంది. 3 రాస్తే 83 × 3 చేయాల్సి వస్తుంది. రూల్ ఒకటే, ఇక్కడ ఏం నెంబర్ రాస్తారో అక్కడ అదే నెంబర్ రాయాలి. అదొకటే రూల్. ఓకే, సో అలా 8 రాసాం. 88 8 టైమ్స్ ఎంత అంటే 704. సో ఇది 0 అయిపోయింది కాబట్టి 48 అని ఆన్సర్ ఓవర్. ఇది డివిజన్ మెథడ్లో, కానీ మెథడ్ చెప్పుకోవాలి కాబట్టి చెప్తున్నా. అస్సలు యూజ్ చేయొద్దు. ఓకే, అస్సలు యూజ్ చేయొద్దు. మనం చెప్పుకున్నాం కదా, అది చాలు. సో 2304 అంటే మీకు ఎగ్జామ్లో డివిజన్ రూట్ మెథడ్లో చెయ్యండి అని ఎవరు అడగరు. ఓకే, ఎస్ ఆర్ నో? 2 minutes. యూ ప్లీజ్ బీ హియర్. 04 కదా, 4 means 2 square. 23 అంటే 16 25 మధ్యలో ఉంటుంది. ఎస్ ఆర్ నో? సో 16 అంటే 4. ఎస్ ఆర్ నో? 2 square లేదా 8 square. 45 square ఎంత? 25. 25 తర్వాత ఉందా ముందుందా? తర్వాత అంటే 48 ఆన్సర్. సో యూ కెన్ థింక్ అండ్ యూ కెన్ ప్లాంట్ దేర్. ఎస్ ఆర్ నో? దట్స్ ఇట్. విల్ కంటిన్యూ టుమారో. రైట్? ఓకే, బాయ్.